ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అంగరంగ వైభవంగా శ్రీ పద్మావతి దేవికి లక్ష కుంకుమార్చన సేవ. తిరుచానూరు క్షేత్రంలో అలమేలు మంగమ్మకు దివ్య నీరాజనం. తిరుపతిలో కార్తీక మాస ఉత్సవ వైభవం. కపిలతీర్థంలో రుద్రహోమం, ధ్యానారామంలో రుద్రాభిషేకం. స్నపన తిరుమంజన సేవలో కళ్యాణ వెంకటేశ్వరుని సోయగం. శ్రీనివాస మంగాపురంలో వైభవపేతంగా కార్తీక వనభోజన మహోత్సవం. శ్రీ పద్మావతీదేవి కార్తీక బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు. సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్న తిరుచానూరు క్షేత్రం. వేగంగా పుష్పాలంకరణలు, విద్యుత్ దీపాలంకరణల పనులు. భక్తులను భవ్యంగా అనుగ్రహిస్తున్న శ్రీ మహావిష్ణువు సుందర స్వరూపం. తిరుచానూరులో కొలువైన శ్రీ సుందరరాజస్వామి ఆలయం. ప్రత్యేక కథనం. లక్ష కుంకుమార్చన సేవలో సిరుల తల్లి దివ్యంగా శోభిల్లారు. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ మహాలక్ష్మి అంశగా కొలువై పూజలందుకుంటున్న శ్రీవారి దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో బుధవారం లక్ష కుంకుమార్చన సేవ ఆగమోక్తంగా జరిగింది. స్వతంత్ర లక్ష్మిగా, వీరలక్ష్మిగా తిరుచానూరులో వెలసిన శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు రేపటి నుండి ప్రారంభమై 9 రోజుల పాటు నవాహ్నిక దీక్షతో అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇందుకోసం టీటీడీ సకల ఏర్పాట్లు పూర్తి చేసింది. బ్రహ్మోత్సవ సమయంలో వాహన సేవలలో మహా తేజో విరాజితంగా వివిధ అలంకరణల్లో వేంచేసి తిరువీధుల్లో దర్శనమిచ్చే సిరుల తల్లి ఉత్సవ సమయంలో ఎంతో మహిమ, అత్యంత శక్తితో నిగూఢితమై ఉండేందుకు ఏటా బ్రహ్మోత్సవాలకు ముందు లక్ష కుంకుమార్చన నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా తిరుచానూరులోని శ్రీకృష్ణ స్వామివారి ముఖమండపంలో శ్రీ పద్మావతి దేవి ఉత్సవమూర్తిని దగదగాయమానమైన పట్టు వస్త్రాలు, పసిడి ఆభరణాలు, పరిమళ భరిత పుష్పమాలలతో నేత్రపర్వంగా అలంకరించి సర్వభూపాల వాహనంపై కొలువు తీర్చారు. ఆపై అర్చకులు పాంచరాత్ర ఆగమోక్తంగా హరిదేవేరి అలమేలు మంగమ్మకు సహస్రనామ పారాయణయుక్తంగా లక్ష కుంకుమార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు సతీమణి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓం శ్రోతవ్యాయే నమః, శ్రోతవ్యాయే నమః. ఓం స్వప్రియాయే నమః, స్వప్రియాయే నమః. ఘృణాయే నమః, ఘృణాయే నమః. ఓం నామాక్షరపదాయే నమః, నామాక్షరపదాయే నమః. ఓం దేవ్యే నమః, దేవ్యే నమః. ఉపసర్గణ కాంచిదాయే నమః, ఉపసర్గణ కాంచిదాయే నమః. ఓం నిపాతోరుధ్వయే నమః, నిపాతోరుధ్వయాయ నమః. ఓం జంఘామాతృగాయే నమః, జంఘామాతృగాయే నమః. ఓం మంత్రరూపిణ్యే నమః, మంత్రరూపిణ్యే నమః. ఓం ఆసీనాయే నమః, ఆసీనాయే నమః. ఓం శయనాయే నమః, శయనాయే నమః. తిరుచానూరు అర్చకులు బాబుస్వామి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ అమ్మవారి ఉత్సవ వైభవాన్ని వివరించారు. శ్రీ పద్మావతి వారి కార్తీక బ్రహ్మోత్సవములు రంగరంగ వైభవంగా ఈరోజు ప్రారంభమైనవి. మొదటి నివేదన అయిన తర్వాత అమ్మవారు రత్నగదిత మణిమాణిక్య కిరీటములతో కృష్ణస్వామి ముఖమండపంకు వేయించేసి అమ్మవారికి అలంకారం అయిన తర్వాత అమ్మవారికి లక్ష కుంకుమార్చన ప్రారంభించారు. ఈ లక్ష కుంకుమార్చన ఉద్దేశం ఏమనగా మనకు అమ్మవారిని లక్ష నామములతో స్మరించుకుంటూ అమ్మ ముఖ్యంగా ఈ యొక్క బ్రహ్మోత్సవ ప్రారంభం నుంచి వచ్చే బ్రహ్మోత్సవ కాలం వరకు ఎటువంటి విఘ్నాలు లేకుండా అమ్మవారి ప్రజలందరినీ సుఖశాంతులతో ఉంటూ ఎటువంటి వారికి దుర్భిక్షం నుండి కాపాడి
సుభిక్షంగా ఉండాలని ఆశీర్వదించమని లక్ష నామములతో అమ్మవారిని స్మరిస్తూ ఈ యొక్క అమ్మవారికి లక్ష కుంకుమార్చన కార్యక్రమం నిర్వర్తించడము కొన్ని సంవత్సరములుగా వస్తున్నటువంటి ఆనవాయితీ విదితమే. కావున భక్తులందరూ కూడా ఎస్వీబీసీ వారు ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. కావున భక్తులందరూ లేసమాత్రమునని స్మరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి కుంకుమార్చన సేవను భక్తకోటి మహద్భాగ్యంగా వీక్షించి పరవశించారు. పరమ పవిత్ర కార్తీక మాస శుభవేళ తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయం పంచాక్షరి నామంతో ప్రతిధ్వనిస్తోంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో కపిలతీర్థంలో నవంబర్ 2వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం ఉదయం శ్రీ కపిలేశ్వర స్వామివారి రుద్ర హోమం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఈ నెల 19వ తేదీ నుండి 29వ తేదీ వరకు 11 రోజుల పాటు జరగనున్న రుద్ర హోమంలో భాగంగా నేటి ఉదయం యాగశాల ప్రాంగణంలో విశ్వశాంతిని కోరుతూ అర్చకులు శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని సోమస్కందమూర్తి స్వామివారి అలంకారంలో కొలువుదీర్చారు. అనంతరం గణపతి పూజ, హోమ కుంభ పూజ, ఏకాదశ రుద్ర పూజ, రుద్ర పారాయణం, రుద్ర హోమాన్ని వైభవంగా నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి స్నపన తిరుమంజనం మంగళకరంగా జరిగింది. ఈ సందర్భంగా బుధవారం ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని ప్రత్యేక స్నానపీఠంపై కొలువుదీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలశారాధన ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు అర్చకులు కన్నుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించారు. తట్టు పుణుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి తట్టు పుణుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే ముట్టులేని పన్నీట మజ్జన మాడెనిదే వెట్టదీర నిల్దరును విసరరే చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి వర్యులు అనగాని సత్యప్రసాద్ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. శ్రీ ఉమా బృహదేశ్వరుని అభిషేక దర్శనం, మహాలింగ బిల్వ పత్రార్చనం సకల శుభప్రదం. తిరునగరి వాసులు పవిత్ర కార్తీక మాసంలో సర్వేశ్వరుని కృపను మెండుగా పొందుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా తిరుపతి అలిపిరి వద్ద నెలవైన ధ్యానారామంలో రుద్రాభిషేకం వైభవంగా జరుగుతోంది. ఇందులో భాగంగా బుధవారం ఉదయం మహాగణపతి ఆరాధన, షోడశోపచారయుక్తంగా శ్రీ ఉమా బృహదేశ్వరునికి పంచామృతాలు, కుంకుమ, భస్మం, చందనాది పరిమళాలతో లఘున్యాసపూర్వక రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. అనంతరం నాగాభరణ భూషితులైన శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి చక్కని అలంకరణల నడుమ పుష్పార్చన, మహాలింగార్చన కార్యక్రమాలను పూర్తి చేసి కర్పూర నీరాజనాలు అందజేశారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండ
నీలమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూటగంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు తిరుచానూరు క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అమ్మవారి ఆలయంతో పాటు మాడవీధులు, పరిసర ప్రాంతాలు విద్యుత్ అలంకరణలతో శోభాయమానంగా దర్శనమిస్తున్నాయి. ఈ నెల 28వ తేదీ నుండి ప్రారంభం కానున్న అమ్మవారి బ్రహ్మోత్సవాలకు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం చక్కని ఏర్పాట్లు చేసింది. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు తిరుచానూరు క్షేత్రంలో నవంబర్ 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు దాదాపు పూర్తి చేసింది. తిరుమల శ్రీవారికి నిర్వహించిన తరహాలోనే శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం నవనవోన్మేషంగా నిర్వహిస్తోంది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుచానూరు క్షేత్రాన్ని సర్వశోభితంగా తిరుమల తిరుపతి దేవస్థానం తీర్చిదిద్దింది. పసుపు మండపం నుండి ఆలయ మాడవీధులు, ఆలయ ముందు భాగం, వాహన మండపం తదితర ప్రాంతాలను రంగవల్లులతో సంప్రదాయబద్ధంగా రూపుదిద్దారు. ఆలయం లోపల పుష్పాలంకరణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఆలయ రాజగోపురం, ప్రాకారం విద్యుత్ దీప అలంకరణలతో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాయి. వాహన మండపంలో అమ్మవారి వాహన సేవలను సిద్ధం చేశారు. ఆలయ మాడవీధులలో అమ్మవారి అష్టలక్ష్ముల ప్రతిరూపాలు విద్యుత్ అలంకరణలతో అందంగా ఏర్పాటు చేస్తున్నారు. శుక్రవారపు తోటలో ఫల పుష్ప ప్రదర్శనశాలకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. రాత్రి వేళల్లో శుక్రవారపు తోటకు విచ్చేసే భక్తుల కోసం విద్యుత్ దీప అలంకరణలు చేపడుతున్నారు. తిరుచానూరు బ్రహ్మోత్సవాల సందర్భంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమైన ప్రాంతాలలో సీసీ కెమెరాల ఏర్పాట్లు జరుగుతున్నాయి.
విశాఖపట్నం ఋషికొండపై నెలవైన టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో స్వామివారికి నిర్వహించే పలు రకాల క్రతువులలో తెలిసి తెలియక సంభవించిన దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితుల ఆధ్వర్యంలో ముందుగా యాగశాలలో వైదిక పూజలు, హోమాది క్రతువులను పూర్తి చేశారు. ఆపై స్నానపీఠంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువదీర్చారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశారాధనతో కనుల పండుగ స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం కార్తీక శోభతో కళకళలాడుతోంది. కార్తీక దామోదరుని సేవకై పెద్ద ఎత్తున విచ్చేసిన భక్తుల సమక్షంలో యాదగిరీసునికి 1,00,000 పుష్పార్చన సేవను కనువిందుగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆసనంపై ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఉత్సవమూర్తిని శోభాయమానంగా కొలువదీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించిన అనంతరం వర్ణమయ పుష్పాలతో 1,00,000 పుష్పార్చన సేవను నిర్వహించారు. జయ జయ నృసింహ సర్వేశ జయ జయ నృసింహ సర్వేశ భయహర వీర ప్రహ్లాద వరద భయహర వీర ప్రహ్లాద వరద. అలాగే భక్తుల కొంగు బంగారు దేవుడిగా అనుగ్రహిస్తున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి వెండిచోడు సేవ వేడుకగా జరిగింది. కోరిన కోరికలు తీరిన భక్తులు మొక్కుగా నిర్వహించే సేవే ఈ వెండిచోడు సేవ. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని సర్వాభరణ భూషితంగా వెండి గరుడ వాహనంపై ఆసనం చేశారు. అలాగే అమ్మవారిని తిరుచిపై వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరువీధి ఉత్సవం నిర్వహించారు. లయకారుడు పరమేశ్వరుడి కాలస్వరూపమే శ్రీ కాలభైరవ అవతార విశేషం. మహోగ్రమూర్తిగా అభివర్ణించే కాలభైరవుని ఆరాధనతో సర్వగ్రహ దుష్టపీడ నివారణ జరుగుతుందని ఐతిహ్యం. అందులోనూ ఎంతో విశేషమైన వాయుక్షేత్రంగా వినితికెక్కిన శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో కాలభైరవుని దర్శనం భక్తులకు సర్వశుభకరం. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుని ఆలయ ప్రాంగణంలో కాలభైరవ ఆరాధనం సంప్రదాయబద్ధంగా జరిగింది. ముందుగా అర్చకులు గణపతి ప్రార్థన చేశారు. ఆపై సంకల్ప పూజలను పూర్తి చేసి పంచామృతాలు, ఫలరసాలు, విభూది, చందనం వంటి మంగళ ద్రవ్యాలతో మంగళమూర్తికి అభిషేకోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆపై అలంకరణలు పూర్తి చేసి నిమ్మకాయ హారాలను, నివేదన, నీరాజనాలను సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం
తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి ఆలయంలో వేంచేసిన శ్రీ సుందరరాజ స్వామివారి సన్నిధి నిత్యం భక్తులతో సందడిగా కళకళలాడుతుంటుంది. అత్యంత సుందర రూపంలో స్వామివారు దర్శనమిస్తుండటంతో స్వామివారు అళగియ పెరుమాల్గా ప్రసిద్ధి చెందారు. స్వామివారి దివ్య వైభవంపై ప్రత్యేక కథనం మీకోసం. తిరుమల శ్రీవారి దేవేరి శ్రీ పద్మావతి దేవి అనుగ్రహిస్తున్న పుణ్యక్షేత్రం తిరుచానూరు. సుఖమహర్షి తపస్సు చేసిన పవిత్ర ప్రదేశం కావడంతో ఈ ప్రాంతానికి తిరుసుకొనూరు, తిరుచానూరుగా పేర్లు వచ్చాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి సన్నిధి అనేక ఉపాలయాలతో నిత్య పూజలతో భక్తుల ఆరాధ్య నిలయంగా వెలుగొందుతోంది. అలమేలుమంగమ్మ ఆలయ ప్రాంగణంలో కొలువైన శ్రీ సుందరరాజ స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా దేదీప్యమానంగా కొలువై భక్తులకు అభయప్రదానం చేస్తున్నారు. ఆ స్వామివారు ఇక్కడ నెలవై ఉండటం వెనుక ఆసక్తికర కథనం వ్యవహారంలో ఉంది. తమిళనాడు రాష్ట్రం మదురై సమీపంలోని తిరుమాళినం సోలై వైష్ణవ దివ్యక్షేత్రంలో సుందరరాజ పెరుమాళ్ అళగియ పెరుమాళ్ నామధేయంతో వెలసి పూజలందుకుంటున్నారు. ఆ స్వామివారు బహు సుందర రూపంతో కొలువై ఉండటంతో స్వామివారికి సుందరరాజ పెరుమాళ్ అని పేరు వచ్చింది. కాలక్రమంలో కొన్ని విపత్కర పరిస్థితుల్లో సుందరరాజ స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు శ్రీ వైష్ణవులు తిరుచానూరుకు తీసుకొచ్చినట్లు కథనం. అనంతరం మహంతుల కాలంలో 1902వ సంవత్సరంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజ స్వామివారి మూలమూర్తులను నూతనంగా తయారు చేసి ప్రతిష్ఠించారు. ఆలయంలో 4 అడుగుల ఎత్తైన రాతిపీఠంపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ సుందరరాజ స్వామివారి కొలువై పూజలందుకుంటున్నారు. ప్రతి ఏటా జ్యేష్ఠ మాసంలో స్వామివారి ప్రతిష్ఠ జరిగిన శుభ సందర్భానికి గుర్తుగా నాటి నుంచి ఏటా తమిళ జ్యేష్ఠ మాసంలో ఉత్తరాభాద్ర నక్షత్రానికి ముగిసేలా 3 రోజుల పాటు శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాలను వైభవపేతంగా నిర్వహిస్తారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని శ్రీ అమృత మృత్యుంజయేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరిగింది. అర్చకులు సకల ఉపచారాదులతో స్వామివారిని సేవించిన అనంతరం నమక చమక మంత్రాలతో శ్రీ మృత్యుంజయేశ్వరునికి పంచామృతాలు, ఫలరసాలు, పరిమళ ద్రవ్యాలతో వేదోక్తంగా రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి అష్టోత్తరార్చనలతో సేవించారు. నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం నమః కామభస్మం నమః శాంతశీలం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం.
ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ అనంత కోదండరామస్వామి వారి ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు భక్తిరసభరితంగా జరిగాయి. కార్తీక మాస పూజల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో పూల తోరణాలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ సత్యనారాయణ స్వామి వారిని మండపావాహన గావించి సకల ఉపచారాదులతో సేవించారు. ఆపై అర్చకులు భక్తుల చేత సంకల్పం పూర్తి చేయించి సంప్రదాయబద్ధంగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని నిర్వహించారు. భక్తులు వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించి వ్రత కథలను శ్రవణం చేసి భక్తి శ్రద్ధలతో తీర్థప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చకులు ఆకముక్తంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. స్వర్ణ మణిమయ వజ్రాభరణాలు పట్టు పీతాంబరాలతో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కళ్యాణ వేదికపై శోభాయమానంగా వేంచేపు చేసి సకల ఆగమ కైంకర్యాలతో సేవించారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవం నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. విశాఖపట్నం గాజువాకలోని శ్రీ ఉమారామలింగేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం ఘనంగా జరిగింది. కార్తీక మాస పూజల్లో భాగంగా ముందుగా స్వామివారి సన్నిధిలో సంకల్పం పూర్తి చేశారు. ఆపై భక్తుల శివనామ స్మరణలు వేదమంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి అభిషేక సేవను నిర్వహించారు. అనంతరం అలంకరణలు జరిపి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు నీరాజనాలు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో వెండి నంది వాహన సేవ ఘనంగా జరిగింది. కార్తీక మాస ఉత్సవాల్లో భాగంగా అర్చకులు శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని సకల రత్నాభరణాలు పూలమాలలతో సర్వశోభితంగా అలంకరించి వెండి నంది వాహనంపై ఆసీనులు చేశారు. ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద అర్చకులు ఆది దంపతులకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగింపు ఉత్సవం కనుల పండుగ జరిగింది. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. కడప చిన్న చౌకులో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవాలయంలో ఆంజనేయ స్వామి వారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. కార్తీక మాస వేడుకల్లో భాగంగా రామబంటు శ్రీ ఆంజనేయ స్వామి వారికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, గంధం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కనుల పండుగ నిర్వహించారు. ఆపై అంజనీసుతుడికి నూతన వస్త్రం, పూలమాలలు, వడమాలలతో అలంకరణ చేసి తమలపాకుల అర్చనలు నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అవధారు చిత్తగించు హనుమంతుడు అవధారు చిత్తగించు హనుమంతుడు వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు.
ఇక కడపలో కొలువైన శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామివార్లు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ చక్ర తాల్వార్లను వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలశ పూజలు నిర్వహించారు. ఆపై కలశాలలోని పవిత్ర ద్రవ్యాలతో అభిషేకాన్ని స్వామి అమ్మవార్లకు మనోహరంగా నిర్వహించారు. అనంతరం పలు రకాల వర్ణశోభిత పుష్పాలతో చూడచక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు, హారతులు సమర్పించారు. తిరుపతికి సమీపంలోని రాయల చెరువు కట్ట వద్ద నిలవైన శ్రీ శక్తిపీఠంలో మంగళవారం శ్రీ కాలభైరవ స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిగాయి. పీఠం ప్రాంగణంలో నిర్వహిస్తున్న శ్రీ కాలభైరవుని నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పీఠాధిపతులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి ఆధ్వర్యంలో శక్తిపీఠాధీశ్వరి మాతా రమ్యానంద భారతి స్వామి సమక్షంలో 108 సుగంధ ద్రవ్యాలతో శ్రీ కాలభైరవ హోమం, మహాపూర్ణాహుతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అనంతరం పీఠాధిపతులకు 500 కిలోల వివిధ రకాల పుష్పాలతో పుష్పాభిషేకం జరిగింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.